హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చేసుకుందాం. బిర్యానీలోకైనా లేకపోతే వెరైటీ ఐటమ్స్లో మీదైనా సిట్టింగ్ చేసే వాళ్ళకైనా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై అనమాట. ముందైతే ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని సో దాంట్లోనే సన్నగా తరిగేసిన ఒక 2 ఉల్లిగడ్డలు వేసుకొని పింకిష్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి. ఇది ఫ్రై అయ్యేలోపు మీరు ఒక పని చేయాలండి. ఏంటంటే మీరు ఎంత చికెన్ తీసుకుంటారో అంత చికెన్ని, సో నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకుంటే దీనికి సో దాంట్లో ఉప్పు నిమ్మకాయ వేసి చక్కగా క్లీన్ చేసేదాం. అంటే నీసు వాసన పోతుంది కాబట్టి అలా వేసుకొని చేసుకుంటే చక్కగా బాగుంటుంది. సో ఇక్కడైతే చికెన్ యాడ్ చేసేసుకొని సో ఒక 2 సార్లు చక్కగా కలిపేయండి అనమాట. సో మీరు చికెన్ బోన్స్ అయినా తీసుకోండి, లేకపోతే స్కిన్ లెస్ అయినా స్కిన్ ఉన్నదైనా లేకపోతే ఇలా మీకు ఎలా కావాలని నాటుకోడి అలా ఉంటుంది కదా, అలా చేసుకొని సేమ్ ప్రాసెస్ అనమాట. దాంట్లో తేడా గిడ ఏం లేదే. అండ్ కలిపేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అంటే నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో అది కూడా యాడ్ చేసి ఒక 2 సార్లు కింద మీద కలిపేసి మూత పెట్టేసుకొని అలా వదిలేయండి ఆరామ్సే. దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చి అదంతా మళ్ళీ డ్రై ఆయిల్ ఎంత బయటకు వస్తుందో అప్పుడు మంచిగా చక్కగా కుక్ అయినట్టు అండ్ నీసు గీసు ఏ వాటర్ ఉన్నా పోతుంది అనమాట. ఒక 2 రోజులు ఉన్నా సో సరిపోతుంది అది. కాబట్టి మనం తినేటప్పుడు లోపల పచ్చి పచ్చిగా ఒక మాదిరిగా హాఫ్ ఉడికినట్టు లేకుండా సో చక్కగా కుక్ అవుతుంది అండ్ చక్కగా ఫ్రై అవుతుంది కూడా. సో చూసారు కదా, మూత పెట్టండి, లేకుంటే అలా వదిలేసినా పర్లేదు అనమాట. మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మధ్య మధ్యలో సో ఒక్కసారి కలుపుతూ ఉండండి. అప్పుడు సో వాటర్ సో ఉన్న అండ్ ముక్కలు చక్కగా కలుస్తాయి కాబట్టి సో ఏదైనా ముక్క ఉడికిపోయినా ఉడుకుతుంది అనమాట. మళ్ళీ మూత పెట్టేసి మనలో ఒక 2 నిమిషాలు. ఇదంతా మీకు 3 నిమిషాల వీడియో, బట్ నాకు చేయడానికి 15 మినిట్స్ టైం అనేది పట్టిందనమాట. ఎందుకంటే ప్రాసెస్ చెప్తున్నాం కదా మాటల్లోనే, అలా అలా హడావిడిగా లేకుండా ఆరామ్సే చేసుకోవచ్చు. చూసారు కదా, వాటర్ అంతా బయటకు వచ్చేసిందనమాట. ఎంత వాటర్ బయటకు వస్తే చికెన్ అంత చక్కగా కుక్ అయ్యి తినేటప్పుడు ఎమ్మీగా జ్యూసీగా ఉంటుంది. అండ్ మనం వాడే మసాలాస్ అయినా కారం అయినా స్పైసీ ఉంటేనే నాన్ వెజ్కి సో అదుర్స్ అనమాట. నాలిక సప్పబడి వెజ్ తిని ఒక్కసారి కారం చికెన్ తిన్నాం అనుకోండి, అసలుకి మైండ్లో ఉన్న దమ్ము కూడా బయటకు వచ్చేస్తుంది, అంత బాగుంటుంది. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ హోల్ గరం మసాలా, పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకొని దీంట్లో ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మీ స్పైసీ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మళ్ళీ హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి. దీంట్లో యాడ్ చేసుకొని అదిగా ఫ్రై అవ్వడానికి ఒక 3 నిమిషాలు అలానే మీడియం ఫ్లేమ్లో కదపకుండా అలా వదిలేండి. దాన్ని వదిలేస్తే చాలు, దాని పని అది చేసుకుంటూ పోతుంది. అండ్ ముక్కలకి చక్కగా ఉప్పు కారం మసాలా అన్నీ మంచిగా పట్టేస్తాయి అనమాట. మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కరివేపాకు పుదీనా యాడ్ చేసుకోండి, లేకపోతే వదిలేయండి అలానే. చూసారు కదా, మన ఎమ్మీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. డెఫినెట్గా వెళ్ళి కిచెన్లో అండ్ ఈ వంట అయితే స్టార్ట్ చేసేదండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా మంచి రెసిపీస్ ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ మీకు రావాలంటే మీరు కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. చూసిరు కదా, ముక్కలు అయితే జ్యూస్గా ఉంది, నోట్లో వేసుకుంటే చక్కగా గరిపోతుంది అనమాట. అంత వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మంచిగా స్పైసీగా ఒక స్పెషల్ చికెన్ ఫ్రై అయితే చేసుకుందాం. అండ్ ఈజీగా అయిపోతుంది, 15 మినిట్స్ అనమాట టైం పెట్టుకొని చేశాను. 15 నిమిషాలు చికెన్ ఫ్రై అనేది అయిపోతుంది. సూపర్ ఉంటుంది. సో సైడ్ డిష్కి అయినా బిర్యానీలోకైనా ఫ్రై పీస్ బిర్యానీ అయినా సిట్టింగ్ వేసే వాళ్ళకైనా బ్యాచిలర్ వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ చిన్న ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు ఈజీగానే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో. సో ఫుల్ వీడియో అయితే చూసేయండి. నేనైతే ఒక 1/2 కిలో చికెన్ అయితే తీసుకొచ్చాను అనమాట. దాంట్లో కొంచెం నిమ్మకాయ పసుపు ఉప్పేసి చక్కగా కడిగేసుకోండి. నీచు వాసన అనేది తక్కువ ఉంటుందన్నమాట. అంత మిగతా దానివల్ల ఏం లేదు, నీట్గా క్లీన్ అవుతుంది. అండ్ ఇంకేంటంటే వాటర్ అంతా పోయేంత వరకు డ్రై చేసేసుకోవాలి ముందే. అండ్ గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. సో హీట్ అయినాక మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా అన్నీ యాడ్ చేసేయాలన్నమాట. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అనేది చెక్ చేయడానికి ఒక చిన్న పీస్ వేసాను. సో ఆయిల్ అయితే బాగానే హీట్ ఎక్కింది. దీంట్లోనే మనం కడిగి పెట్టుకున్న చికెన్ అంతా యాడ్ చేసేసుకోండి అనమాట. యాడ్ చేసుకుని వెంటనే కలుపుకుండా 1 నిమిషం పాటు ఉంచేసి తర్వాత కలపండి. సో చక్కగా కలిపిన తర్వాత వాటర్ అంతా బయటికి వచ్చి మళ్ళీ డ్రై అయ్యేంత వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఒక 10% ఉన్నప్పుడే వాటర్ అప్పుడు వేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతేనండి. కానీ మీడియం ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్
కొంచెం లేట్గా అయినా ముక్కలు చక్కగా ఉడుకుతుంది అండ్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ముక్కలు కూడా చాలా బాగుంటాయి. సో జ్యూసీగా క్రిప్సీగా ఉంటుంది అనమాట. సో చూసిరు కదా ఆల్మోస్ట్ వాటర్ కూడా అంతా డ్రై అయిపోయింది అనమాట. దీంట్లోనే కొద్దిగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత అలా వదిలేకుండా ఒక స్పూన్ దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేసి దంచిన పౌడర్ అనేది వేసుకోండి. స్పైసీకి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ కొత్త టేస్ట్ అనేది వస్తుంది. ఇదంతా కలిపిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకోండి దీంట్లోనే. అది కూడా చక్కగా కలిపేసి ఒక నిమిషం పాటు అలా వదిలేసిన తర్వాత మనం మీ టేస్ట్కి తగ్గట్టు కారం అనేది దీంట్లో యాడ్ చేసేసుకోండి. మీరు స్పైసీగా ఎంత తినగలుగుతారో అంత అనమాట. నేనైతే 1.5 స్పూన్ కారం అనేది యాడ్ చేసేసుకున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 సార్లు కలిపేసి మీడియం ఫ్లేమ్ను అలా వదిలేయండి. దాని తర్వాత మన హోల్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేకుంటే కరివేపాకు వేసుకోండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అంతా కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే అలా ఒక 2 to 5 మినిట్స్ అలా వదిలేసేయండి. సో కదపకుండా ఏం చేయకుండా అలా వదిలేసి ఒక 2 నుంచి 5 నిమిషాల దాకా. తర్వాత 5 నిమిషాల తర్వాత ఒక్కసారి కలపండి. అంతే, మనకి సో టేస్టీ జ్యూసీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. అసలు చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. మనం చాలా ఇంగ్రీడియంట్స్ ఏమి వేయలేదు, ఓవర్ మసాలా కూడా ఏమి వేయలేదు, సింపుల్గా అయిపోతుంది. కానీ ఫైనల్ లుక్ చూడండి, అమ్మ సూపర్ ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీస్ ఏమున్నాయి అనుకోండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనం 5 పీస్ బిర్యానీస్ అలా చేసుకుంటాం కదా, సో దీని మీద బయట మామూలుగా పలావ్ వండేసుకొని ఇవి పెట్టుకొని తింటే 5 పీస్ బిర్యానీ అయిపోతుంది. అంతే, దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది పెద్దగా. చూసిరు కదా, ఈజీగా సింపుల్గా చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. జ్యూసీగా మన దాంట్లో ఎన్ని చికెన్ ఫ్రై రెసిపీస్ ఉన్నా ఇది కొంచెం వెరైటీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, అన్ని చూసిన తర్వాతే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిరు కదా ఫైనల్ లుక్ ఎలా ఉంది, అది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కంపల్సరీ నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా. సో ఇంకొంచెం మంచి వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా బాయ్. అంటే వచ్చిందనుకో మనకి వచ్చేది ఒక పెద్ద డౌట్. ఇది మటన్ మంచిగా వండుకున్నాం, చికెన్ మంచి తెచ్చుకొని వండుకున్నాం, ఫిష్ వండుకున్నాం, కానీ ఈ మూడింటి మీద ఒక మంచి కాంబినేషన్ పలావ్ అనేది ఉండాలి కదా. అదేనండి దొన్నె బిర్యానీ. సో నువ్వు ఏది వేసినా సో ఫిష్ దొన్నె బిర్యానీ అవుతుంది, మటన్ అవుతుంది, చికెన్ అవుతుంది. కానీ పర్ఫెక్ట్గా ఒక 4 నిమిషాలు చెప్పేస్తా, సోది లేకుండా అనమాట. ఇక్కడ ఏంట్రా అంటే నేను మటన్ గ్రేవీ కర్రీ పెట్టుకున్నా. సో పెట్టాను వీడియో ఆల్రెడీ, అది చూడండి. దానికి కాంబినేషన్గా ఈ దొన్నె బిర్యానీ సో సూపర్ ఉంటుంది. దొన్నె అంటారు, దొన్నె అన్న రెండు ఒకటే అనుకోండి. సో నేను నాకు నచ్చి అంటున్నాను, మీకు నచ్చింది అనుకోండి. సో ఇక్కడైతే పుదీనా, కొత్తిమీర ఒక్కొక్క కట్ట తీసుకోండి, దాంట్లో హాఫ్ చేసుకోండి. అంటే 2 కలిపితే ఒక కట్ట అవ్వాలన్నమాట. ఇది వచ్చేసి 2 గ్లాసు రైస్ అనమాట. సో కరెక్ట్గా ఇంతే తీసుకోండి. సో మీరు 1 కేజీ వండుకున్నారనుకోండి, దానికి 20 తీసుకున్నా సరిపోతుంది అనమాట. దీనికి కావాల్సిన మసాలా అన్నీ చూపిస్తానమాట. మనం దీనికి ఒక మంచి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా ఎన్ని ఉంటాయో అన్నీ తీసుకోవాలి, ఒక 10 రకాలు అనమాట. దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ధనియాలు, బిర్యానీ ఆకు, జాపత్తి, అనాస పువ్వు, స్టార్ పువ్వు, ఇవన్నీ నల్ల ఇలాచి ఉంటుంది, నల్ల ఇలాచి ఇవన్నీ వేసుకొని చక్కగా లైట్గా ఫ్రై చేసుకొని, సాజీరా కూడా కంపల్సరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 5 రూపాయలు 10 రూపాయల చొప్పున వేసుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లో ఇంకా మెయిన్ కావాల్సింది ఆనియన్స్. సో ఇక్కడ రెసిపీ అనేది స్టార్ట్ చేస్తున్నాను, అంటే మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో మసాలా అనేది లైట్గా చక్కగా ఫ్రై చేసుకున్నాను ఆల్రెడీ, దాన్ని పౌడర్ పెట్టుకోవాలి. సో దానికన్నా ముందు 1 టేబుల్ స్పూన్, ఒక పెద్ద టేబుల్ స్పూనే నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా అంతా యాడ్ చేసుకొని మంచి అరోమా వచ్చేంతగా ఫ్రై చేసుకోవాలి. అంటే 1 నిమిషం పాటు పడుతుంది మనకి. దీంట్లోనే ఆనియన్స్ వేసి లైట్ పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది. అది కూడా ఫ్రై అయినాక చక్కగా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 వేసుకోండి. అది కూడా చక్కగా పచ్చివాసనపై మంచిగా ఆయిల్ అంతా దగ్గరకు వచ్చేస్తుందా. దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నాం కొత్తిమీర, పుదీనా పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. అది యాడ్ చేసిన వెంటనే కొద్దిగా పసుపు వేసి దీన్ని ఫ్రై చేయడమే ద పాయింట్ అనమాట. ఇక్కడ బిగ్గెస్ట్ పాయింట్ అనేది ఇదే మెయిన్ మనకి. సో ఇది గనక చక్కగా ఫ్రై అయ్యి, అంటే ఈ గ్రేవీ చక్కగా ఫ్రై అయింది అనుకోండి, మనకి దొన్నె బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో రెస్టారెంట్లో తిన్న మాదిరి అనమాట.
రెస్టారెంట్లో తిన్న మాదిరిగా రావాలి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు దాన్ని కదపకుండా ఏం చేయకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 1.5 నిమిషం మధ్యలో ఒక్కసారి తిప్పేయండి. అంటే చక్కగా కలిపి మళ్ళీ మూత పెట్టేసండి. అలా చేస్తూ ఉంటే అది కొద్దిగా కలర్ షేడ్ అయితే ఇప్పుడు గ్రీన్ ఉంది కదా, ఇంకా పాచి కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడే మనకు కావాల్సిన ఇంకా హోల్ గరం మసాలా మనం యాడ్ చేసుకున్నాం చూడండి, దొన్నె బిర్యానీ మసాలా అనేది దీంట్లో యాడ్ చేసుకొని దాన్ని చక్కగా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి. దాంట్లోనే మీరు బాస్మతి రైస్ వేసుకున్నా పర్లేదు, చిట్టి ముత్యాల రైస్ ఉన్నా పర్లేదు, కానీ మన ఇంట్లో రైస్ కూడా సూపర్ ఉంటుంది. దాంతో ఒకసారి ట్రై చేయండి. సో మనకి అన్ని చోట్ల చిట్టి ముత్యాల రైస్ దొరకదు. సరే అది కాస్ట్ ఉన్నా సో 70 రూపాయలే ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదండి. కాకపోతే మన ఇంట్లో ఉన్న సాంబార్ రైస్ అయితే సరిపోతుంది అనమాట. సో అది వేసుకొని దానికి తగ్గట్టు 1.5 గ్లాస్ అంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. మీరు ఎలా అంటే రైస్ వేసే క్వాంటిటీ మనకు తెలుసు, వాటర్ వేసుకునేది. సో దానికి చెప్పాల్సిన అవసరం లేదనమాట. చక్కగా వేసుకొని దాంట్లో ఉప్పు సరిపోయిందా చూసుకుంటే సరిపోతుంది. ఇంకొక విషయం మర్చిపోయినాను, పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మనం కొత్తిమీర సో పేస్ట్ వేసేటప్పుడు అనమాట. సో అప్పుడు యాడ్ చేసుకుంటే ఆ స్పైసీ సరిపోతుంది అనమాట. అది చెప్పడం మర్చిపోయాను. సో ఈ సోదులో అది వచ్చేసింది అనమాట ఇప్పుడు. సో ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు చక్కగా అలా వదిలేండి అబ్బా. దాని తర్వాత 1.5 మధ్యలో ఒకసారి కలిపేసి అన్నం ఉడికిందా లేదా అని చూసుకోండి. కొంతమందికి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి వాటర్ కన్ఫ్యూజ్ అవుతుంది కదా, ఇప్పుడు వేసుకున్నా సెట్ అయిపోతుంది, దానికి ఇబ్బంది ఏం లేదైతే అయిపోయింది అనమాట. అంతేనండి, ఈజీగా సింపుల్గా అయిపోయింది కదా, చాలా బాగుంటుంది. ఒక్క 2-3 సార్లు చూసిరు అనుకోండి ఇదే వీడియోని, మీకు ఇష్టం వచ్చినట్టు వండుకోవడం కాదు, అదే టేస్ట్ రావంటే ఈ మసాలా అనేది మీరు ప్రిపేర్ చేసుకొని రావాలి కంపల్సరీ. మటన్ వండుకున్న గ్రేవీ చక్కగా డెకరేషన్ కూడా బాగానే చేశాను మీకు చూపిద్దామని. ఆనియన్ నిమ్మకాయ వండుకొని తింటే ఆహా, ఆ రోజు ఫుల్గా రోజు తినేదానికన్నా ఇంకొంచెం ఎక్కువ తినేసి ఒక 4 గంటలు కొనికేసేసాను. ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని వండు. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈజీగా సింపుల్గా టేస్టీగా అయిపోయే చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందాం, కొంచెం కొత్తగా అనమాట. చాలా బాగుంటుంది ఈ కర్రీ అండ్ ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఉండదు, తొందరగానే అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె పెట్టుకొని, సో గిన్నె కొద్దిగా బాగా హీట్ అయినాక సో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, దాల్చిన చెక్క, సో ఇవన్నీ జాపత్తి ఇవన్నీ వేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే సన్నగా తరిగేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని అవి కొంచెం మగ్గినాక దీంట్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. అల్లం పచ్చివాసన అంత పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని చక్కగా దీంట్లో మనం కడిగి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకొని చికెన్ ఒక 3 సార్లు కడిగేసేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, చికెన్ అనేది చిన్న పీసెస్ కట్ చూపించారనమాట. సో దీంట్లో చికెన్ అనేది యాడ్ చేసేసుకుందాం. చికెన్ తిన్నాక మేమైతే చాలా రోజులైంది. సో ఎందుకంటే ఈ కార్తీక మాసాలు, దాని తర్వాత మా బావి ఫీవర్ రావడం, ఇవన్నీ చికెన్ అనమాట. సో కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఒక 2 సార్లు చక్కగా కలిపేసుకొని కింద నుంచి పైకి, పైకి నుంచి కిందకి అలా కలిపేసిన తర్వాత మనం చికెన్ని ఎప్పుడైనా సరే 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. ఆ వాటర్ అంతా బయటకు వచ్చి మళ్ళీ ఆ వాటర్ అంతా డ్రై అయిపోవాలి. అప్పుడు దాకా చికెన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇది గ్రేవీయే కాబట్టి మరీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. వాటర్ ఒక 10% ఉందనగానే సో మనం దీంట్లోకి వేయాల్సినవి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంకొకసారి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గి పెట్టుకున్నాను అనమాట. వాటర్ అంతా సో డ్రై అయిపోయాయి అనమాట. 10% అన్నాను కదా, సో ఇలా చక్కగా మగ్గిపోయింది చికెన్ అనమాట. సో దీంట్లో మనం మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో నేను కొబ్బరితో చేస్తున్నాను ఈ చికెన్ గ్రేవీ కర్రీ, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. సో పలావ్ మీదైనా, దునియా బిర్యానీ మీదైనా, రోటీ, పుల్కా, చపాతీ దీని మీదకైనా సూపర్ ఉంటుందన్నమాట. సో దీనికి మనకు కావాల్సిన మసాలా అనేది యాడ్ చేసేసుకుందాం. 1 ఇంచు కొబ్బరి, దీంట్లో ఒక టమాటా, సో టమాటా బాగా పండింది, మీడియం సైజ్ అయితే 2 వేసుకోండి, పెద్దది ఉంటే సో 1 వేసేసుకోండి అన్నమాట, సరిపోతుంది. సో ఇవన్నీ చక్కగా మిక్సీ పట్టేసుకోండి. సో కచ్చపచ్చగా నేను ఉడుకుంది. సో ఆలోపు ఒక్కసారి చికెన్ని కలిపేసుకొని, చూసారు కదా ఆయిల్లోనే మంచిగా చక్కగా ఫ్రై అయింది. సో ఇలా ఉంటే చాలు గ్రేవీకి, మరీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు.
నార్మల్గా వాటర్ అంతా డ్రై అయిపోతే చాలు. సో మనం నూరుకున్న మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఎప్పుడు సో టమాటా, ఓన్లీ టమాటా కాకుండా ఇలా కూడా కొబ్బరి వేసుకి ఒకసారి ట్రై చేయండి. సూపర్ ఉంటుందన్నమాట ఈ గ్రేవీ. అండ్ మీకు కూడా నచ్చుతుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే ఈజీగా అయిపోతుంది గ్రేవీ. సో చాలామంది గ్రేవీ ఏం చేయాలి అని ఆలోచించే వాళ్ళకి సో ఇది పర్ఫెక్ట్గానే ఉంటుందన్నమాట. ఒక్కసారి కలిపేసుకొని సో ఈ గ్రేవీ చికెన్ని పట్టేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లో మనం కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని దీంట్లో మీ గ్రేవీకి ఎంత కావాలంటే థిక్ కావాలా, లైట్ కావాలా, మీ గ్రేవీ కావాలా, లేకపోతే ఎక్కువ గ్రేవీ కావాలా, వాటర్ లాగా అనమాట. దాన్ని పట్టుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు అయితే చక్కగా మగ్గనివ్వండి. దాని తర్వాత మనం ఒక గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే సో కొంచెం చిక్కగానే చేస్తున్నాను గ్రేవీ అనేది. సో చూసారు కదా ఎంత చక్కగా కలర్ఫుల్గా కానొస్తుందో చికెన్. అండ్ దీంట్లో చెప్పాను కదా ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 1.5 యాడ్ చేసుకున్న 1.5 గ్లాస్ యాడ్ చేసుకున్న ఒక హాఫ్ గ్లాస్ అనేది సో మగ్గిపోతుంది అనమాట. ఇక 1 గ్లాస్ అయితే గ్రేవీ అనేది వస్తుంది అనమాట. సో దీన్ని రోటీ పులావ్ దాని మీద ఇంకా చాలా బాగుంటుంది. సో పులావ్ మీద అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. చూసారు కదా ఇంకొక హాఫ్ వాటర్ వేసానమాట. సో మీరే అంత వాటర్ ఏంటా అనుకోకండి. ఫైనల్లో చూడండి గ్రేవీ ఎంత థిక్గానో ఎంత చక్కగా టేస్టీగా సూపర్గా ఉంటుంది. సో దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. సో మూత పెట్టేసుకొని ఇంకొక 3 నిమిషాలు అయితే చక్కగా మగ్గేసుకోండి. దాంట్లో మనం తర్వాత కావాల్సిన గరం మసాలాలు, కారం ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఒక్కసారి కలిపేసుకొని సో మీ స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని అది కూడా కలిపేసుకొని దీంట్లో మనం చికెన్ మసాలా అండ్ హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. 2 అంటే మీరు మసాలా ఎక్కువ తినగలిగితేనే వేసేసుకోండి, లేకపోతే వేయకండి. దీంట్లో అయితే చికెన్ మసాలా వేసేసాను. ఎవరిష్టం అయితే చాలా బాగుంటుంది అదైతే. అండ్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హోల్ గరం మసాలా అనమాట. అది కూడా యాడ్ చేసేసుకొని ఒక 3 నిమిషాల పాటు చక్కగా మళ్ళీ మగ్గబెట్టుకోండి. అంతేనండి, మనకు కావాల్సిన చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. టేస్టీగా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా. సో అంతే, చూసారు కదా ఎంత చక్కగా ఎమ్మీగా జ్యూసీ ఉందో. దీనికి కాంబినేషన్ నేనైతే సో బకారా రైస్ చేశాను. సో ఈజీగా ఆ రెసిపీ కూడా నేను పెడతాను, బకారా రైస్ కూడా. సో ఇది నచ్చితే మీకు కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా చూస్తుంటే 4 వీడియోలు చూసిన తర్వాతనే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ నాన్ వెజ్ రెసిపీస్ అయితే మన దగ్గర ఉన్నాయి అన్నమాట. సండే వచ్చిందంటే ముక్క లేనిది ముద్ద దిగదు మనకి. అలాంటిది ఆ రోజు ఏం వండుకోవాలని ఆలోచించడానికి సగం టైం అయిపోతుంది అనుకోండి. చికెనా, ఫిషా, మటనా? ఫిష్తో అయితే ఎలా వండుకోవాలి, ఫ్రై చేద్దామా, పులుసు పెట్టుకుందామా, చికెన్తో బిర్యానీ చేసుకుందామా, లేకపోతే ఫ్రైయా, గ్రేవీనా? మటన్తో గ్రేవీ, పులుసు, ఫ్రై, ఇవే కదా తనతో ఉండే రెసిపీ. కానీ గ్రేవీని టేస్ట్గా ఎలా చేయాలని చూపిస్తాను. నేనైతే ఒక 1/2 కిలో మటన్ తెచ్చుకుంటాను అనమాట. దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ పసుపు వేసేసుకొని ఒక ఇలాచి, జాపత్తి, ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, స్టార్ పువ్వు, అనాస పువ్వు ఇవన్నీ యాడ్ చేసేసుకోండి. మీ దగ్గర అన్నీ లేకపోతే ఒక 10 రూపాయల మసాలా, బిర్యానీ హోల్ మసాలా అడిగితే ఇచ్చేస్తారనమాట. అవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసినాక మటన్ అంతా మునిగేంత వరకు ఒక 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. దీంట్లో యాడ్ చేసి ఒక్కసారి మంచిగా కలిపేసేసి వీటిని ఒక 3 విజిల్ రానియండి. ఇదైతే లేత మేకే అనమాట. సో ఒక 2 విజిల్ అయితే సరిపోతుంది అనమాట. కొంచెం ముదురు మేకు ఉంటాయి చూడండి, దానైతే ఒక మినిమం ఒక 4 విజిల్ వస్తే చక్కగా ఉడుకుతుంది అనమాట. సో అంటే ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది, పిల్లలు ఉండే వాళ్ళు తినలేరు కాబట్టి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు అయితే సో పెట్టేసుకోండి. ఇంకొక 4 విజిల్ అయినా పర్లేదు అనమాట. నేను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఒక మందపాటి గిన్నె తీసుకోండి, కొంచెం వెడల్పుగానే ఉండాలన్నమాట. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక ఉల్లిగడ్డ అంటే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే ఒకటి యాడ్ చేసుకోండి. చిన్న అయితే ఒక 2 కట్ చేసుకొని సన్నగా అవి యాడ్ చేసుకొని లైట్ పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది. దాంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకొని మీరు ఒకవేళ మటన్లో వేసుకున్నారనుకోండి సరిపోతుంది. ఈ మటన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్ అనేది స్పైసీ లేకపోతే ఆ ముక్క తిన్నట్టే ఉండదు అనమాట ఆ ఫీలింగ్. సో మీరైతే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు సో ఫ్రై చేసేసుకోండి. దీంట్లో మనం ఆల్రెడీ హోల్ గరం మసాలా అయితే మటన్లో ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, దీంట్లోగా యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ మీకు ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే వేసుకోవచ్చు అనమాట.
మన చిన్న చిన్న ఫంక్షన్స్ అలా బర్త్డే ఫంక్షన్స్ అయినా లేకపోతే మ్యారేజ్ ఫంక్షన్ అలా చిన్న చిన్న చేసుకుంటాం ముందు ఫ్యామిలీ గ్యాదరింగ్లో అలా చేసుకున్నా బాగుంటుంది. ఇంట్లో మనం ప్రతి సండే తెచ్చుకుంటాం. చికెన్ కన్నా మటన్ బెస్ట్ అనుకోండి, కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అప్పుడప్పుడు పిల్లలు పెడితే చాలా మంచిది. సో వాళ్ళ బొక్కలు గట్టిగా ఉంటాయి. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మటన్ పాయ అయినా బోటీ ఫ్రై అయినా ఇవి అప్పుడప్పుడు తినడానికి ట్రై చేయండి. మటన్ టేస్ట్ మర్చిపోకూడదు కదా. సో అందుకే చెప్తున్నాను అనమాట. ఇక్కడైతే పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట. దీంట్లో మనం యాడ్ చేసుకోండి. ఒక 3 టమాటాలని చక్కగా ప్యూరీ చేసుకోండి అనమాట. సో ప్యూరీ చేసుకుని అది కూడా యాడ్ చేసుకుని దాంట్లో 1 నిమిషం పాటు ఉంచేసి కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకోండి. ఇంకా దాన్ని ఒక్కసారి కలిపేసి ఒక 2 నిమిషాల పాటు అలానే మగ్గనివ్వండి. పసుపు వేసుకుని వెంటనే ఆ టమాటాలోని పచ్చివాసన పోయి చక్కగా ఆయిల్ అంతా దగ్గరగా ఇలాగా అనమాట ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం కొంచెం వాటర్ వేసుకొని సో టమాటా పేస్ట్ అని పట్టుకుంటాం కాబట్టి కొంచెం ఆ ప్యూరీ అంతా ఫ్రై అయ్యి ఆయిల్ దగ్గరికి వచ్చేటప్పుడు మనం హోల్ గరం మసాలా కాకుండా దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, 1 స్పూన్ ధనియాలు, 1 ఎండుమిర్చి, అనాస పువ్వు, స్టార్ పువ్వు, సో ఇవన్నీ వేసుకోవాలి. బిర్యానీకి ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసేసుకొని అది ఆ పౌడర్ కొట్టుకొని ఆ ఫ్లేవర్ అనేది దీంట్లో వేసుకోవాలి. ఆ పౌడర్ మటన్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీకు ఇక్కడ చెప్తుంటేనే నాకు నూరిపోతున్నాయి అనమాట. సో వండుకొని తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. మసాలా అంతా ఫ్రై అయినాక ఒక 3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసేసుకోండి దాన్ని. ఎందుకంటే మసాలా అంటే మటన్లో కావాల్సిన గ్రేవీ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. గ్రేవీ అయితే చక్కగా ప్రిపేర్ అయ్యింది కదా. మనం ఉడకబెట్టుకున్న మటన్ అయితే తీసేసుకొని జాగ్రత్తగా వాటర్ లేకుండా ముక్కలన్నీ వేసేసుకోండి. ఆ వాటర్ అవసరమే, పడేయకండి. ఇంకొంచెం సేపు మరగబెట్టారనుకోండి, ఒక 2 మటన్ ముక్కలు వేసుకుంటే పాయ అయిపోతుంది. సో అంతే, ఆయిల్ వేసుకోండి, కొద్దిగా 2 ముక్కలు వేసుకుంటే పాయ అయిపోతుంది. ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా అలానే ఉంచండి. ఆ వాటర్ కూడా మనకి చాలా అవసరమే. సో ఇక్కడ చూసారు కదా, మటన్ గ్రేవీ 2 కలిసిపోయినాయి. కలిసినాక మీరు స్పైసీకి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ యాడ్ వేసాను కదా. ఇప్పుడైతే 1.5 స్పూన్ అయితే దీంట్లో వేసాను. మళ్ళీ 1 స్పూన్ హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. మనం ప్రిపేర్ చేసింది అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా కూడా యాడ్ చేసేసుకొని మనం ఉంచుకున్న వాటర్ అంతా దీంట్లో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసినాక ఒక 3 నిమిషాల పాటు వదిలేసి దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర లేకుంటే పుదీనా 2 యాడ్ చేసుకొని, లేకుంటే వదిలేసిండి, కరివేపాకు వేసి వదిలేసిండి అలా. సో చూసారు కదా, ఆ బాయిల్ అంటే ఆ మటన్ ఉడుకుతూ ఉంటే ఆ వాసన ఇంట్లో నుంచి బయట దాకా దన్నుకొని వస్తుంది. అంత బాగుంటుంది. ఓవర్ మసాలా ఏం లేదు. నేను ఆ 1/2 కిలో మటన్కి ఎంత కావాలో అంత మసాలా అనేది యాడ్ చేసుకున్నాను. మటన్ అయినా చికెన్ అయినా అబ్బా స్పైసీ ఉండాలా, తింటుంటే నోట్లో నుంచి నీళ్లు గారాలా, కళ్ళింట్లో కూడా కారాలి, అంత బాగుంటుంది ఈ మటన్. ఒక్కసారి ట్రై చేయండి. సో నచ్చితే వీడియో కంపల్సరీ సబ్స్క్రైబ్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో చికెన్ ఫ్రై ఎప్పుడు ఒకేలాగా చేసినప్పుడు బోర్ కొట్టేసి కదా, ఈ ఒక్క వేపుడు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ స్పైసీస్ ఎక్కువ వేయకుండా లైట్గా వేసుకున్నా సరిపోతుంది. చాలా బాగుంటుంది. పులావ్ మీద అయినా, రోటీ మీద, పుల్కా మీద ఇంకా బాగుంటుంది అనమాట ఈ కాంబినేషన్ తింటే. అండ్ బిర్యానీ మీద కూడా బాగుంటుంది. సో దీని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాం. నేనైతే ఒక 1/2 కిలో చికెన్ అయితే తీసేసుకున్నా. మీడియం సైజ్ పీసెస్ అనమాట ఇవైతే. చక్కగా ఉప్పు, నిమ్మకాయ వేసి మంచిగా కడిగేసుకోండి. ఒక గిన్నె వేసుకొని ఆ గిన్నెలో కొద్దిగా అంటే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి. దీంట్లో మనం ఆనియన్ వేసుకుంటాం, టమాటా ఏమి వేయం కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. దాంట్లో లవంగాలు, 1 స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, మిరియాలు, సో ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు అలా చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఎందుకంటే బిర్యానీ స్పైసెస్ ఎంత చక్కగా ఫ్రై అవుతాయి ఆయిల్లో అంత మంచి అరోమా వస్తుంది. మీరు గరం మసాలా అవి తక్కువ వేసుకున్నా సెట్ అయిపోతుంది అనమాట. ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లో మంచిగా సో వచ్చేస్తుంది అనమాట. అందుకని ఎప్పుడైనా సరే మీరు ఏ కర్రీ చేసినా, నాన్ వెజ్ చేసేటప్పుడు ఒక 2 లవంగాలైనా లేకపోతే బిర్యానీ అలా వేసుకున్నా సరిపోతుంది అనమాట. ఇక్కడైతే స్పైసెస్ అన్నీ చక్కగా ఫ్రై అయ్యి దాంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను అయితే సన్నగా తరిగేసుకుని అవి కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. అవి లైట్ పింకిష్ కలర్ అయినా పర్లేదు, మరి గోల్డ్ కలర్ అయినా వచ్చినా సరిపోతుంది అనమాట. ఇక్కడైతే అల్లం పేస్ట్ 2 స్పూన్లు వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వేసిన తర్వాత చక్కగా అది మచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. దాంట్లోనే మనం కడిగేసి పెట్టుకున్న ఒక 1/2 కిలో చికెన్ అనేది యాడ్ చేసేసుకోండి. దీంట్లో మీరు 1/2 కిలో అయినా పర్లేదు, కేజీ చికెన్ అయినా ఇలానే చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో ఇలా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు
చక్కగా అసలు మగ్గనివ్వండి. దాంట్లోనే ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని మధ్య నుంచి ఘాట్లు పెట్టేసి సో కట్ చేసేసి వేసేయండి. చాలా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి చేయడం వల్ల, మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా భలే ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మధ్యలో ఈ పచ్చిమిర్చి తింటూ ఉంటే భలే ఉంటుంది. అంటే మగ్గిపోతుంది కదా, ఉడుకుతుంది. అండ్ ఇంకా దాంట్లో ఉన్న స్పైసెస్ కూడా మంచిగా చికెన్లో కలుస్తుంది అండ్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా. సో మూత పెట్టేసుకొని మరొక 3 నిమిషాల పాటు అలానే మగ్గనివ్వండి. మధ్యలో 1 నిమిషంన్నర పాటు మధ్యలో తీసేసి ఒక్కసారి కొద్ది కరివేపాకు అనేది ఉంటే అది యాడ్ చేసేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి చూసారు కదా వాటర్ అంతా సో ఎగిరిపోయాయి అనమాట, చక్కగా డ్రై అయిపోయిన వాటర్ అంతా. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఇక దీంట్లో మనం సాల్ట్ వేసేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. నేనైతే 1.5 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని చక్కగా ఇవి రెండు కలిసేలా కలిపేసుకోండి మొత్తం చికెన్ని. కరివేపాకు మధ్యలో వేస్తే బాగుంటుంది అరోమా అండ్ టేస్ట్ కూడా భలే ఉంటుంది. ఇలా ఒక్కొక్కసారి వేపుడు చేస్తూ ఉంటే కొత్త రెసిపీస్ అనేది మనకి ఐడియా వస్తుంది అనమాట. మూత పెట్టేసుకొని ఇంకొక నిమిషం పాటు అలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అంతేనండి, చికెన్ ఫ్రై ఈజీగా ఒక 80% అయితే ఉడికిపోయిందనమాట. ఇంకొక 20% సో మనం దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో యాడ్ చేసుకునే ఉంటే సరిపోతుంది అనమాట. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకొని మీ స్పైసీకి తగ్గట్టు కారం అనేది దీంట్లో యాడ్ చేసేసుకొని, నేనైతే 1.5 స్పూన్ కారం అనేది యాడ్ చేశాను. అండ్ స్పైసీ కొద్దిగా తక్కువ ఉంటుంది సో అందుకని 1.5 స్పూన్ వేసాను అనమాట. సో ఇలా కలిపేసుకొని చక్కగా సో అలా వదిలేయండి. ఒక 2 నిమిషాల పాటు వదిలేస్తే ఆ కారం అంతా ముక్కలకు పట్టి మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఎప్పుడైనా సరే కారం వేసిన వెంటనే సో మూత పెట్టేయకుండా అలానే ఉంచేసి దీంట్లోనే 1 నిమిషం పాటు ఫ్రై చేసేయండి కారాన్ని. ఆ చక్కగా ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలా అనేది ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో ఓవర్ మసాలా లేకుండా ఉంటుంది, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఎలా ఉంటుందా అని మీరు ఆలోచించే అవసరం లేదు. ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు దాన్ని అలా వదిలేసేయండి, కదపకుండా ఏం చేయకుండా. కానీ మధ్యలో ఒక్కసారి కలపండి. దాని తర్వాత ఒక్కసారి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. ఈజీగా టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక ఏముంది, వేడి అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా పాత వీడియోస్ అన్ని చెక్ చేసిన తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ మంచి ఒక రెసిపీ